రే నీ పెళ్ళి అయిపోయినందుకు మాకు బాధగానే ఉందిరా. నీ మూడ్ చేంజ్ చేయడానికే కదా బడ్జెట్ ఎక్కువైనా పప్పుకొచ్చింది. త్వరగానే నన్ను పిలవకుండా పార్టీ చేసుకుంటున్నారా? వచ్చేసాడు. ఎంత చేశానురా మీకోసం. అదే రిజిస్టర్ ఆఫీస్ లో నువ్వు చేసిన దాని గురించే మాట్లాడుకుంటున్నాం రా. ఆ మాత్రం దానికి ఫ్రెండ్ని పక్కన పెట్టేస్తారా? మన యూట్యూబ్ లో గరిక్ పార్టీ ఏమన్నాడు తెలుసా? ఎత్తుని పెగ్గు దించకుండా తాగమన్నాడా? ఇంకేంటి చూస్తున్నాం? ఆడొచ్చిన తర్వాత మనకేం మిగలదు. పట్టు పదా ఆడుతో మావాలి కదా. వెళ్ళండ్రా, వాళ్ళలాగా వదిలేసే టైప్ కాదురా నేను. అయినా ఈ బోయపాటి సినిమాల్లో పరువు కోసం ప్రాణాలు చేసే మామల కన్నా ఓహో ఒక మంచి మాట అనుకునే రేలంగి మామలు బెటర్రా రేవి. ఈ ప్రియా కాకపోతే శ్రేయానో రష్మికానో లేటెస్ట్కి వచ్చిన కృతి శెట్టి నీకు రాసి పెట్టుందేమో. అక్కడ దాకెందుకు, ఇక్కడే ఈ పబ్లో ఎవరైనా అమ్మాయి ఉందేమో చూడు. ఆ అమ్మాయిని చూడు. నీ ప్రియా కంటే ఈ అమ్మాయి బెటర్ కదా? అదిగో ఆ అమ్మాయిని చూడు, అదిరిపోయింది. ఆ బర్త్డే అమ్మాయి చాలా హోమ్లీగా ఉంది కదా. పోనీ పబ్కి పంజాబీ డ్రెస్లో వచ్చింది, చాలా నాన్ సింక్లో ఉంది. ఆ అమ్మాయి తప్ప ఇంకెవరైనా చూసుకో. ఏంటి సౌండ్ ఆగిపోయింది? ఎంత ధైర్యం రా నీకు? ఇదే కరెక్ట్ టైం ఈ నా కొడుకులకు మన వాల్యూ ఏంటో తెలియడానికి. ఏంటండి అమ్మాయికని పట్టుకుని అలా లాక్కెళ్ళిపోతున్నారు? అమ్మాయి కూడా వీడేం చేశాడో తెలుసా? ఆహా ఏం చేసి ఉంటాడు? మహా అయితే నడుముకో చేయి తగులుంటుంది. పబ్బులో ఇంతకంటే ఏం జరుగుతుంది? తగల్లేదు, గిల్లాడు. గిల్లాడా? నాగార్జున సాగర్ డ్యామ్ అంత ఉందా నడుము? దీన్ని కూడా అవడానికి వెళ్తాడా? పాప ఇట్రామా. ఇదిగో ఇలాంటి నడుము గిలితే ఏదైనా అర్థం పర్థం ఉంది ఏంట్రా? దీని గిలితే దానికి నొప్పి వచ్చింది. ఆడిగిల్లింది కూడా ఈ పాప నడువుని. ఈ పాప ఆ పేప చెల్లంట. రేయ్ ముందే చెప్పాలి కదరా. అంత టైం నువ్వేడిచ్చావు? అది కాదండి, ఇలా నడుము గాలికి వదిలేస్తే ఎవడో ఒకడు గిల్లేస్తాడని చెప్తామని. ఇలాంటి వెదవులు ఉంటారనేరా పబ్ లో కూడా షీ టీమ్ ని పెట్టాం. షీ టీమా? రండ్రా. మేడం మేడం నేను చెప్పేది వినండి. అంతా రవిగాడు సాయిగాడు చేశారన్నయ్య. ఇంకా రేపటి నుంచి వాళ్ళతో తిరగను. నువ్వు తిరిగేదేంట్రా? ఇంకోసారి వాళ్ళు నీతో పాటు కనపడితే వాళ్ళ బాబులే కాలు విరుగుతారంట. అంతే అన్నయ్య, పుణ్యానికి పోతే పాప ఎదురైందంటే ఇదే అనుకుంటా. పాప కాదురా, పాపం. ఓ అదే అదే అదే. రే ఇంకా లైఫ్లో ఎప్పుడు సీరియస్ అవుతారా నువ్వు? ఇంకెప్పుడు బాగుపడతావు? చిన్నప్పుడే అమ్మ నాన్న చనిపోతే వాళ్ళు నీకు గుర్తు రాకుండా పెంచాలనుకున్నాను. ఇప్పుడు నీ వల్ల వాళ్ళు నాకు రోజు గుర్తొస్తున్నారు. మొదలెట్టాడు. ఇట్స్ ఓకే బ్రో, డోంట్ బి ఎమోషనల్. అభి, లిసన్ టు వాట్ ఐఎమ్ సేయింగ్. ఐఎమ్ సీరియస్ హియర్. హలో, డోంట్ బి ఎమోషనల్ బ్రో. ఏంట్రా ఎక్కడ ఉన్నావురా? ఓ వీడు ఇంకా ఎప్పుడు మారు. వచ్చారా బాబు, వచ్చాయి. సాటర్డే ఎంజాయ్ చేద్దాం, వచ్చాయి. అమ్మయ్యా వచ్చావా? రా నాని, ఎంత కంగారు పడ్డానో తెలుసా? రాత్రే ఫోన్ చేస్తే మీ అన్నయ్యని అప్పుడే పోలీస్ స్టేషన్ కి పంపేదాన్ని కదా. పోలీసులు ఫోన్ ఇవ్వలేదు వదినా. లంచం ఇవ్వలేకపోయావా? అది ఇస్తేనే పొద్దునిచ్చారు. సర్లే, బాగా అలసిపోయినట్టున్నావు. వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యరా, నీకోసం ఫ్రెష్ గా చికెన్ చేసా. అలసిపోయి రావడానికి వీడేమి యుద్ధాలు చేసి రాలేదు, వెదో పనులు చేసి వచ్చాడు. నా నాని అలాంటి వాడేం కాదు, వాళ్లే తప్పుగా అనుకుని ఉంటారు. నువ్వు ఒక్క దానివి నన్ను కరెక్ట్ గా అర్థం చేసుకుంటావు వదినా. నీ గురించి నాకు తెలుసు నాని. ఫ్రెష్ అప్ అయ్యరా త్వరగా, చికెన్ చల్లారిపోతుంది. ఓకే ఓకే. మేపు మేపు మేపు, అలానే మేపు. నీ వల్లే కదా వాడు నాశనం అయిపోతున్నాడు. చెప్తా, రేపటి నుంచి వాడిని ఎక్కడ పెట్టాలో అక్కడే పెడతా. దట్స్ ఇట్. మధుగారు, కిషోర్ రమ్మంటున్నారు, రండి. నేను రాను, ఏ వర్క్ ఉన్నా రేపే. ఏంటి అలా చూస్తున్నావు?
ఆ అభిగాడిలాగే నీకు బాగా పొగరెక్కువ. చెప్తా వాడి పని. మళ్ళీ ఎవడరా? అమ్మో వీడేంటి ఇక్కడ? ఇప్పుడు వీడితో పెట్టుకుంటే మనం వెళ్ళినట్టే. జంపు. హే నాని, వదినా నువ్వేంటి ఇక్కడ? అన్నయ్య పిలుస్తుంటే అలా వెళ్ళిపోతున్నావేంటి? అన్నయ్య అన్నయ్య అన్నయ్య, వాట్ ఏ ప్లెజెంట్ సర్ప్రైజ్. ఆపరా నీ ఓవర్ యాక్షన్. నువ్వు చూసి వెళ్ళిపోతున్నావు నాకు తెలుసు. ఓ చూసేసావా? సర్లే గాని ఎందుకు ఇలా వచ్చారు? మీ వదిన షాపింగ్ అంటే పక్కనే మాల్కి వచ్చాం. నీ ఆఫీస్ పక్కనే కదా, చూపిద్దామని తీసుకొచ్చాను. అరే నేను కిషోర్ని కలిసి వస్తాను. ఈ లోపల మీ వదనకి మీ ఆఫీస్ అంతా తిప్పి చూపించు, సరేనా? తిప్పి చూపించడానికి ఇదేమన్నా తాజ్ మహలా? ఎందుకురా అలా అరుస్తున్నావు? స్ట్రెస్ అండి, వర్క్ స్ట్రెస్. ఈ మధ్య సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కి బాగా వస్తుందంట. నువ్వు ఒక్క దానివి నన్ను బాగా అర్థం చేసుకుంటావు వదినా. అది పని చేసే వాళ్ళకి మాత్రమే వస్తుంది, వీడికి వచ్చే ఛాన్సే లేదు. హాయ్ అన్న. హాయ్ రా. అమ్మో ఏంట్రా మా వాడి చేత చాలా పని చేపిస్తున్నావు? బిజీగా తిరిగేస్తున్నాడు. మీ వాడికి మేము పని. అప్పుడెప్పుడో 10 రోజుల క్రితం మీ వాడికి చిన్న పని చెప్పా. అప్పటి నుంచి క్యాబిన్కి 2 బోర్డులు పెట్టాడు. ఏంటవి? ఓసారి వెనక్కి తిరిగి చూడు. అది కథ. ఏంటవి ఇది? మరి ఒక్క పని చేస్తుంటే ఇంకో పని చెప్తారేంటి? మా తల్లి. థ్యాంక్ యూ వదినా. నాకు అర్జెంట్ పని ఉంది, సాయంత్రం కలుద్దాం. బాయ్. టేక్ కేర్ బాబు, ఎంజాయ్. అదన్నా మీ వాడి వ్యాపారం. ఇంకా మీ వాడికి ఏం పని చెప్తాం? ఇంకేమైంది? ఇప్పుడు స్టార్ట్ అవ్వట్లేదు. థ్యాంక్ గాడ్ రమేష్ గారు, మీ పని తీయండి. అదే ఉంటే మీ దగ్గరికి ఎందుకు వస్తామండి? అబ్బా ఇప్పుడు ఎలా? అర్జెంట్గా వెళ్ళాలండి. కంపెనీ క్యాబ్లో వెళ్దాం పదండి. వెళ్దాం కాదు, వెళ్తున్నాను. ఆ బండి రిపేర్ చేసుకుని తీసుకొచ్చాను. నేనేంటి ఇలా పరిగెడుతున్నాడు? రై తప్పుకో, నువ్వు వేరే మట్లు పో. అర్జెంట్గా జూబ్లీస్ కాఫీ షాప్ కొని. ఇక్కడే ఉందేంటి? రే పోనీరా. కిషోర్ గారు సీటు బెల్ట్ పెట్టుకోకపోతే బండి స్టార్ట్ చేద్దని చెప్పారండి. అప్ప ముందే చెప్పొచ్చు కదరా. ఇదొకటి. ఇప్పుడు పోనీరా. లేట్ అవుతుందా? లేదు లేదు, పక్కనే ఉన్నా. 5 minutes. ఇదిగో టర్నింగ్ కూడా తిరిగిపోయా. సార్ 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 ఒకటి తీసుకోండి సార్. సార్ సార్ ప్లీజ్ సార్, 10 రూపీసే సార్. ఒకటి 10 రూపీసే సార్. ప్లీజ్ సార్ ఒకటి తీసుకోండి సార్. సార్ 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 తీసుకోండి సార్. సార్ 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 ప్లీజ్ సార్ తీసుకోండి సార్. రే ఏంట్రా ఇది? యాక్సిలేటర్ కొంచెం గట్టిగా తొక్కు. కిషోర్ గారు ఎంతకన్నా స్పీడ్ వెళ్ళొద్దన్నారండి. బండి ఎందుకు ఆపేవరా? కిషోర్ గారు మాట్లాడుతూ బండి డ్రైవ్ చేయొద్దన్నారండి. రే నీకు దండం పెడతా, పోనీ డ్రైవింగ్ నేను చేస్తారా? కిషోర్ గారు బండి ఎవరికి ఇవ్వద్దన్నారండి. మీకు పనుంటే తర్వాత కలుద్దాం. లేదు లేదు వచ్చేస్తున్నాను. ఇదో కాఫీ షాప్ పక్కనే ఉంది. ఒరే బండి స్టార్ట్ చేసి త్వరగా పోనీవరా. ఫాస్ట్. నీ బండి కంటే నేను స్పీడ్గా పరిగెడతాను రా. వెళ్ళా కిషోర్ గారికి చెప్పు. సార్ సార్ నేను డ్రాప్ చేస్తాను సార్. వాసు, ఇక్కడున్న అమ్మాయి ఇప్పుడే వెళ్ళిపోయింది. నాకు లేట్ అవుతుందా అని ఇంకోసారి ఎప్పుడైనా కలుద్దాం. రమేష్ గారు ఎక్కడికి తీసుకొచ్చారండి? టర్నింగ్ పాయింట్. మీ లవ్ స్టోరీకి టర్నింగ్ పాయింట్ ఇచ్చే వ్యక్తి దగ్గరికి తీసుకొచ్చాను. చా అసలు ఎవరండి ఈ బాబా?
ఈరోజు బాబా గారు మనందరి గుడ్డేస్ కోసం గుడ్డి వ్రతం చేస్తున్నారు. మీకు ఎలాంటి సమస్యలున్నా ఇక్కడికి వచ్చి విన్నవించుకోండి. రమేష్ గారు గుడ్డి రథం ఏంటండి? మూగ వ్రతం అంటే ఎవరితో మాట్లాడరు, గుడ్డి వ్రతం అంటే ఎవరిని చూడరు. నమస్కారం బాబా. బాబా, నాకు చాలా కాలంగా మా ఆయనకి వేరే ఆవిడతో సంబంధం ఉందేమో అని అనుమానంగా ఉంది. ఆ అనుమానం తీరేది ఎలాగ స్వామి? నీకు ఆవిడ ఇల్లు తెలుసా తల్లి? తెలుసు బాబా. అయితే ఓ పని చెయ్యి, మీ ఆయన మొబైల్ తీసుకొని ఆవిడింటి పక్కకి వెళ్ళి వైఫై ఆన్ చేయి. అది ఆటోమేటిక్గా కనెక్ట్ అయిందనుకో, మీ ఆయనకు ఆవిడతో కనెక్షన్ ఉన్నట్టే తల్లి. బాబా బాబా ఏంటి ఇంత ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు? ఆహా, ధన్యురాల్ని బాబా. ఎలా స్వామి ఎంత నాలెడ్జ్? నాలెడ్జ్ కాదురా, ఎక్స్పీరియన్స్. మా ఆవిడ కూడా నన్ను ఇలాగే పట్టుకొని తన్ని తరిమేసింది. నెక్స్ట్ ఎవరో చూడు. రండి రండి గారు ప్లీజ్ అండి. రావా రమేశ్వరా. నేనని ఎలా తెలిసింది బాబా? స్మెల్ నాయనా, నువ్వు కారు దిగినప్పటి నుంచి మొదలైంది. అవును, నీతో పాటు వచ్చిన వ్యక్తి ఎవరు? మళ్ళీ హౌ బాబా? 2 బ్రాండ్ల వాసన వస్తుంది నాయనా. చెప్పానా, బాబా గారు చాలా పవర్ఫుల్. ఇంతకీ మీరు వచ్చిన పనేంటి బాబు? ఇతను గత కొంతకాలంగా ఒక అమ్మాయిని కలవడానికి ప్రయత్నం చేస్తున్నాడు, కానీ కలవలేకపోతున్నాడు బాబా. మీరే మంచి ముహూర్తం పెట్టండి బాబా. ఇంతకీ బాబు పేరేంటి? అభిరామ్. ఈరోజు నీ జీవితంలో ఒక అద్భుతం జరగబోతుంది. ఉదయం 11 గంటలకి సిటీకి తూర్పు దిక్కున, అంటే బంజారాహిల్స్లో ఉన్న కాఫీ డేకి అమ్మాయిని రమ్మని చెప్పు. ఈరోజు నీకు బాగా కలిసి వచ్చే రంగు ఎరుపు. ఆ అమ్మాయిని ఎరుపు దుస్తులో రమ్మను. ఇక నీకు తిరుగుండదు నాయనా. ధన్యుడు బాబా. బాబా, చిన్ని గారికి మెసేజ్ పెట్టండి. ఊరుకోండి సార్, ఆడు పెద్ద ఫ్రాడ్లా ఉన్నాడు. బాబా గారిని ఫ్రాడ్ అంటారా? ఇంతమంది నమ్ముతున్నారు, మీరు నమ్మి చిన్ని గారికి మెసేజ్ పెట్టండి ప్లీజ్. పెట్టండి సార్, పెట్టండి ప్లీజ్. నేను ఈవినింగ్ నుండి ఒక్క మెసేజ్ కూడా రిప్లై ఇవ్వలేదు. ఇప్పుడు బాబా చెప్తే రిప్లై ఇచ్చేస్తుందా? బాబా గారి పవర్ అంటే తెలుసు, ఇప్పుడు పెట్టండి. రిప్లై ఇవ్వకపోని మీకు ఆ బాబాకి ఇద్దరికి పగులుతుంది. పెట్టండి. చిన్ని, షెల్ వి మీట్ టుడే? నీకో విషయం చెప్పాలి. షూర్, నేను మీకో విషయం చెప్పాలి నాని. చూసారా బాబా గారి పవర్? నిజమేనండి. 11 o'clock, కాఫీ హౌస్, బంజారా హిల్స్. రెడ్ కలర్ డ్రెస్. ప్లీజ్ కమ్ ఇన్ రెడ్ కలర్ డ్రెస్. ఓకే నాని, ఎనీథింగ్ ఫర్ యూ. అభి గారు, మీరు మామూలు కాదండి. చూడకుండా ఒక అమ్మాయిని పడేశారు. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్.